వీడియోలో మనం ఈ కొండ ఎక్కబోతున్నాం. సో దారిలో మనకి చాలా హడిల్స్ ఉన్నాయి. బేర్ గ్రిల్స్ ఓకే సాహసమనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇటువంటి మీరు ఎప్పుడు చేయదు. ఓకే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. వీడియో పౌరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఏమైందిరా? శుద్ర పూజలు జరిగాయంట ఇక్కడెక్కడో. స్లోగా అయితే అవుతురా. ఈ శుద్ర పూజలు కాదు, మందేశారు ఇక్కడ. చిరుతుపులి బెంగాలీ టైగర్కి వెళ్ళి మందేశారు ఇక్కడ. చిరుతుపులి కదా నిజం చేపిస్తా చూడండి. ఆకాశం అంచులకు వెళ్తున్నాం. ఆ కొండ ఎక్కాలి మనం. గోయింగ్ టు దేర్ టు దట్ హిల్. ఇట్స్ వెరీ రిస్కీ. యూ డోంట్ ట్రై అట్ హోమ్. టేక్ కేర్. వెళ్తున్నాం, మళ్ళీ వస్తామో తెలియదు. తెలీదండి. హాయ్ ఫ్రెండ్స్. అవర్ ఎయిమ్ ఈస్ టు దేర్ దట్ పాయింట్. చూద్దాం ఎంతవరకు సాధ్యమవుద్దో. వీ డోంట్ నో. వీడికి పక్షులు కనిపించట్లేదు. అంటే కాకులు అవన్నీ వేటాడడానికి వచ్చాడు మావాడు. ఇటు చూపించారు ఫేస్. నేను కాకులు అవన్నీ తింటాడు మావాడు. వేటాడడానికి వచ్చాడు అవి. మనం ఇంకా పైకి వెళ్ళాలి, టైం పడుతుంది. రా వదిలికండ్రా బాబు. ఏవో పళ్ళు కనబడుతున్నాయి అంట, మనం తినకూడదు. ఓకేనా? ది ఎండ్. తయారు లేదు. చీర దోసకాయలా అవేటి ఎదగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చీర దోసకాయలకి వచ్చాం ఫ్రెండ్స్. చీర దోసకాయలకి వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాకాయకాయ. థ్యాంక్స్ రా. ఎటువంటి పనులు చేసేవాళ్ళం. ఇలాంటి పనులు ఇటువంటి దాంట్లో దూరాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ వాకాయకాయలు ఫ్రెండ్స్. వాకాయకాయలు పచ్చికాయలు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్. సవక డైమండా ఇది? అదే రాయి పెక్క అయ్యి ఉంటుంది. కాదు డైమండ్ దొరికింది ఇక్కడ. దీన్ని ఇప్పుడు హాయ్ సవకెక్కడ? హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అడవిలోకి వచ్చాము. ఇదిగోండి మా ఫ్రెండ్కి డైమండ్ దొరికింది. ఇది కొన్ని కోట్ల వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కొత్తవి ఏమైనా దొరికితే ఏమో చూద్దాం. మనకు ఒకటి డైమండ్ దొరికింది చాలు. మన చిరుతుపులు వేట కోసం వచ్చాం. అది కొద్దిగా రాయి పెక్క కనిపిస్తుంది. ఏది ఫ్రెండ్? ఫ్రెండ్స్ వాకాయకాయ తినండి. తినకూడదు రండి. చచ్చిపోతున్నాను. రేపు కాలం బతకాలని లేదు నీకు. నాకు ఫ్రెండ్స్ వాకాయ పండు ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫ్రెండ్ తింటాడు చూడండి ఫ్రెండ్స్. ఇది తిని. నేను రిస్క్ చేయలేను ఫ్రెండ్స్. ఒకసారి తిని తీగ ఉంటది. తీగ ఉంటదా? నల్లగుండి తిను. బతుకుతానా రేపటికి? ఒక అలాగే పర్లేదు. నల్లగుండి తిను. ఏదో వైట్గా వస్తుంటుంది అండి. వైట్ వస్తారా? నేను తిన్నా. అది ఇచ్చి దొరబాబు కోట తినేయండి, చచ్చిపోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నార్త్ అమెరికాలో ఉన్న కరేబియన్ అడవుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. అదిగోండి ఇప్పుడు జింకల వేటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం ఏదైనా జింక పట్టుకొని వెళ్తే ఇప్పుడు దాన్ని వేసినామే. పౌరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? పులి ఎదురుగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు రాయలతో దాన్ని చంపడానికి చూస్తున్నారు. అదిగోండి పులి తినేరా. నేను అడవుడు దింగాను. ఇప్పుడు ఏం పెట్టానా పర్లేదా? తినేమేనా? ఇక్కడే కాలుకొని తినేస్తామా? మళ్ళీ రూమ్కి వెళ్ళి కర్రీ కూడా కొట్టుకోవాలన్నా. నిజమేరా, మన మీద వాటి ఇప్పుడు కాల్చుకొని తినాలి. అడవిలో ఇప్పుడు రాయలు అడ్డుపెట్టి లేపండి సార్. రాయలు చిన్న కొట్టుకుని మంట పెట్టించాలి. దగ్గర అవుతున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అనుకుంటున్నాం. బట్ ఇట్స్ వెరీ చిరుతుపులి. మా ఫ్రెండ్ ఒకడు నాతో పాటు నలుగురు వచ్చాం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ అనేవాడు కనబడట్లేదు. తను ఏదైనా చిరుతుపులికి దిక్కుండొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత పైకి వచ్చి మా కొండ కూడా కనబడినట్టు కొట్టది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు వాకాకాయలు ఫ్రెండ్స్. ఈ వాకాకాయలతో చంపుతున్నావురా. దట్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇది ఎక్కడుంది? సో అక్కడ నుంచి వచ్చాం, మన కింద నుంచి. సాహసమనే చెప్పాలి.
కొట్టుకుని తినేద్దావా? ఇదేట్రా ఇంత స్లోపు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము అక్కడ కొండపైన కైలాస పర్వతం శివయ్య ఉన్నాడని తెలిసింది. అందుకనే మేము అందరం ఇప్పుడు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి కొండ మనం చాలా ఎక్కాం ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. తిన్నాం, గొంతు పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఏదో కంట్లో గులగుల్లా ఉంది. ఇక్కడ నుండి జారిపోతే డైరెక్ట్ కిందకే చంచిపోతా. ఇంక చాలా దూరం ఉందిరా. ఎక్కడ ఉంది? నేను చచ్చిపోతాను రా ఈలోపు. యా హాయ్, దిస్ ఇస్ వనజంగి. వీ కేమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్. ఓ ఫోటో తీస్తున్నావా? నిజంగా స్టేటస్ ఏదో ఫోటో పెట్టండి. ఇంకా చాలా దూరం ఉంది. అక్కడికి ఎక్కితే చచ్చిపోతాం మనం. ఇది కొద్దిగా కరెక్ట్ మనకి. షూట్ జరుగుతుంది ఇక్కడ. ఈ ఎత్తులో కూడా ఇది ఫోటో షూట్ అవసరమా? నాకు అది కావాలి. లోయలు, సాహసాలు ఇట్లాంటి చేయొద్దు. మీ మీద వాళ్ళు నాకు అసలే హైట్స్ అంటే భయం. ఎంత హైట్కి వస్తాం? ఎంత ఎల్టిట్యూడ్ ఉండదా ఇదే? ఎంత ఎత్తులో ఉంటాం మనము? మ్యాక్సిమం 800. ఏంట్రా ఈ ఎడ్జిల నుంచి వెళ్తున్నావు? అలా కిందకి వెళ్ళిపోతున్నా. ఒకసారి చిన్న స్లిప్ అయినా. వచ్చారా? యూ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. దిస్ ఈజ్ అవర్ రన్నింగ్ పాయింట్. ఉపేంద్ర ఈ సిట్టింగ్. ఉపే హలో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. విజయనగరం సిటీ. టూరిస్ట్కి బ్రో. ఎవడో ఫోన్ చేయడం కూడా అవదా? చచ్చిపోయిన కాపాడడానికి ఎవరు రారు. దిస్ ఈజ్ అవర్ డెస్టినేషన్, అవర్ లాస్ట్ పాయింట్. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఓకే, we are heading back. The trekking. ఇక్కడ నుంచి రిస్క్ చేయొద్దు, మనం మెల్లికి దిగదాం. దూరం రా విజయనగరం. రిస్క్ చేయొద్దు, సాహసాలు చేయొద్దు. మెల్లికి దిగదాం, జారిపోతుంది చాలు. నాకు ఇవన్నీ కామన్ రా. సరదాగా మేడలు ఎక్కేసేవాడు నేను సరదాగా నెత్తి. ఇప్పుడు ఈ స్లోపు దిగాలి మనం, రిస్క్ చేయొద్దు, సాహసమనే చెప్పాలి. వద్దు నేను రాను, భయమేస్తుంది. ఏంటి అది? ఎవరండి మా నాన్న సమాధానం చెప్తారు? ఇటు ఉందా దారి? అలాగైతే పర్లేదు. అడుగు మనిషి వస్తుంటారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరో మాకు తెలీదండి. అందుకే రా రిస్క్ చేయలేదు. అసలు ఇది కరెక్ట్ రూటేనా మనం వస్తుంది? అసలు ఇటు రాలేదు ఎందుకు వచ్చినప్పుడు. అటు నుంచి వచ్చాం. అటు అయిపోయింది ఫ్రెండ్స్. వి లాస్ట్ ద వే అండ్ ఏం చేయాలో తెలియదు. వెతుకుతున్నాం దారి. కొత్త దారులు, కొత్త వ్యక్తులు, కొత్త మనుషులు, కొత్త పరిచయాలు. ఇలాంటి వాళ్ళతో పరిచయం చేసుకోకండి. ఇలాగే తిప్పుతారు కొండల మీద, చచ్చిపోతారు. పదండి ఫ్రెండ్స్. అదిగోండి, ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తాం కాబట్టి దగ్గరండి. అది మనకి ఇప్పుడు త్రిశూలమా అనిపిస్తుంది కదా. అది ఏరోప్లేన్ సిగ్నల్. అది కూడా మర్చిపోయాను. స్కామ్. రీచ్డ్ అవర్ డెస్టినేషన్. చెప్పండి హాయ్ ఫ్రెండ్స్. వచ్చాం, జన సందర్భకు వచ్చాం. జనాలు కనబడుతుంటారు.